పట్టం కట్టలేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంత 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మనం చూస్తే అసెంబ్లీ లోపలికి పోతానే సూపర్ 6 గుర్తొస్తానే భయం వేసింది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈరోజు ప్రజలను ఓట్ల కోసం మాత్రం సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి ఎన్ని కావాలంటే అన్ని అమలుకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చినారు. ఈరోజు ఒక 18 ఏళ్ళు నిండినటువంటి మహిళకు, అమ్మాయికి మొదలుకొని 59 ఏళ్ళ వరకు ప్రతి నెల 1500 రూపాయలు అకౌంట్లు వేస్తామని చెప్పారు. చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు ఆయన ఆదినారాయణ రెడ్డి. ఈ గుగ్లీ కొడతా, సిక్సర్ కొడతా అంటున్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 కొడతారా లేదా కూటమి ప్రభుత్వము? వచ్చి రాగానే చేతులు ఎత్తేసినారు, బ్యాట్ లేచే పరిస్థితే లేదు, 6 ఏం కొడతారని చూస్తూ ఉన్నారు. ఈరోజు సూపర్ 6 మీరు చెప్పినది అమలు చేయండి, ప్రజలు హర్షిస్తారు. ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చేదానికి ప్రయత్నాలు కూడా జరగని పరిస్థితి. పెన్షన్ అనేది కామన్గా రొటీన్గా వచ్చేటువంటి స్కీమ్. అది పెన్షన్ ఇవ్వడం అనేది ఆ రోజు 3000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు ఎన్నికల ముందు మీరు చెప్పినారు, పెన్షన్ అనేది అమలు చేస్తున్నారు, రొటీన్గా జరిగేది. అది మిగతా ప్రతి మహిళకు ఇస్తామనేది ఏమైంది? అమ్మఒడి ఏమైంది? రైతులకు సహకారం పెట్టుబడి సాయం ఏమైపోయింది? ఆర్టీసీ ఉచితంగా బస్ సౌకర్యం ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? అదేవిధంగా యువతకు నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారు, 3000 రూపాయల పరిస్థితి ఏమైంది? ఊసి ఎత్తుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు అందరినీ కూడా ప్రజలను ఆశలు రేకెత్తించి మీరు చెప్పి ఈరోజు అప్పులు ఎక్కువ ఉన్నాయి, మేము అమలు చేయాలంటే మా చేత కావడం లేదు, మాకు భయం వేస్తుందని చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదినారాయణ రెడ్డి ఎట్లంటాయంటే సూపర్ 6 మాట్లాడు, 6 కొడతానంటాడు. ఈరోజు బాల్ ఎదురుకన్నా బ్యాట్ లేచే పరిస్థితి లేదు. మీరు సూపర్ 6 అమలు చేస్తామన్నారు, జనాలు నన్ను అడుగుతున్నారు, అయ్యా సూపర్ 6 అన్నారు, అసలు ఈ బ్యాటే లేయట్లేదు, 6 ఎప్పుడు పోతుంది అని. ఈ 5 ఏళ్ళు ఎదురు